హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ రోజు వ్లాగ్. ఇంకా కనుమ పండుగకి మేము తిరుపతిలో ఉంటున్నాము లేము అనేసి ఉన్నారు కదా మీరు. లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను, రేపు పొద్దున్న వెళ్ళిపోతాము అట్లా అనేసి. సో ఫైనల్గా ఏమంటే మా సుదర్శన్ మాత్రం ఒప్పుకోలేదు, ఖచ్చితంగా 4కే లేసేసాడు. ఇంకా అప్పుడు లేసి గబగబా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఆంటీ ఇక బాత్రూంలో ఉన్నారేమో అనుకున్నాను ఆంటీ నేను మిమ్మల్ని. ఆంటీ బాయ్ రూబీ, బాయ్ ఫిజు, బాయ్ రమణన్న, వెళ్ళొస్తాం. ఆంటీ బాయ్ ఆంటీ, బాయ్ మోహన, బాయ్ చెప్తున్నా ఆంటీ, బాయ్ ఆంటీ, ఆంటీ బాయ్ రూబీ, బాయ్ రూబీ, బాయ్ ఫిజు. ఇంకా అలా 5:15 ఆ టైంకే బయలుదేరిపోయాం. ఇంకా శిరీష సునీల్ పడుకుంటా ఉంటారులే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి ఇంకా మెసేజ్ పెట్టేశాను. ఇంకా చందమామ ఉన్నాడు చూడు. నా ఫోన్ నీ దగ్గర ఉంది. ఆలు ఏది, ఆలు పాప ఏది? గుడ్ గర్ల్ కూర్చోడు. అసలు చిన్నపిల్లలు ఎవరైనా ఇంత మార్నింగ్ లేచి రెడీ అయి కూర్చుంటారు. దాంట్లో మాత్రం హ్యాపీని మెచ్చుకోవచ్చు. అంత చిన్నపిల్ల కదా, పొద్దున్నే లేలేదు. కానీ పాపం ఇట్లా మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం, మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ లేసేసి వెళ్తూ ఉంటాం కదా. పాపం సతాయించకుండా లేచి పొద్దున్నే లేచి రెడీ అయిపోతుంది. అసలు ఎంత నిద్రలో ఉంటుందో అయినా కానీ పాపం కొంచెం మూలుగుతా అట్లా రెడీ అయిపోతుంది ఫైనల్గా. రూబోడు ఫిజ్గాడు కూడా అంతే, ఇక్కడ వెళ్తున్నాము లేదా పండగ అలా అంటే మాత్రం పొద్దున్నే లేపగానే లేసేసి కూర్చునేస్తారు. ఇంకా అక్కడ చూస్తున్నారా గుడి, వకుల మాత అమ్మవారి గుడి ఎంత బాగుంది, ఎంత కలగా అంటే ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఎంత బాగుందో అనిపించింది. అంటే ఫాగ్ పడతా ఉంది, ఫాగ్లో మధ్యలో అది నిజంగా చూస్తే భలే ఉంటుంది. ఇంకా అంటే నేను మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను కదా, దానికంటే మీరు లైవ్లో చూస్తే బాగుంటుంది అనేసి అంటున్నాను. ఇంకా నార్మల్గా ఈ సంక్రాంతి టైంలో ఎంత ఫాగ్ ఉంటుంది కదా, అసలు ఏమీ కనిపించదు. అలా ఉంటుంది, రోడ్స్ కూడా కనిపించవు. నాకు బాగా గుర్తు అనమాట, సుదర్శన్ లైట్స్ కూడా వేసేసుకొని వెళ్తూ ఉంటాడు. అలాంటిది అసలు ఫాగే లేదు ఈసారి. బాగా చట్నీ భలే ఉంది పాప. మమ్మీ గుర్తుకొచ్చింది బాబా. బాబా ఆనియన్ దోశ క్యాన్సిల్ బాబా, నాకు ఇది కావాలి. ఇంకా పెద్ద స్టైల్గా నేనేమంటే అందరు ఇడ్లీ తెప్పించుకుంటా అంటే నాకు మాత్రం ఆనియన్ దోశ కావాలి బాబా అనేసి అడిగాను. ఇంకా టెడ్డీ టేస్ట్ చేపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కసారి ఏం తీసుకున్నా. అలా ఇడ్లీ తినిపించే కానీ నాకు మా మమ్మీ ఇడ్లీ చట్నీ చేస్తూ ఉంటుంది, రవి ఇడ్లీ చట్నీ నాకు చాలా ఇష్టం. సేమ్ టేస్ట్ అనిపించి ఇంకా నాకు దోశ వద్దు, నాకు ఇడ్లీయే కావాలి అనిపించింది. కానీ ఆర్డర్ చేసేసాను, ఇంకా అది వచ్చేసిన తర్వాత ఇంకెట్లా అనేసి మళ్ళీ ఆ దోశ కంప్లీట్ చేసుకునేసి బయలుదేరుతున్నాం టీ కాఫీ తాగేసి. ఇంకా మార్నింగ్ మీరు మా అత్తయ్యని చూసారా, నెల్లికాయ ఊరగాయ పెట్టానమ్మా అంటున్నారు. యాక్చువల్గా మా అత్తయ్య అస్సలు అనుకోలేదు మేము ఇంత అర్లీగా లేసి బయలుదేరుతాం అనేసి. కనీసం బ్రేక్ఫాస్ట్ అని తినేసి బయలుదేరుతారులే నిదానంగా పండగ కదా అనేసి అనుకున్నారు. నాన్ వెజ్ కూడా అని తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నారు ఈరోజు పొద్దున్నకి చేయాలనేసి. కానీ ఏం తినకుండా బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇంత అర్లీగా బయలుదేరుతా ఉంటే ఇంకా ఆంటీ నాన్ వెజ్ కూడా ఎందుకులేమో వద్దు ఇంత అర్లీగా బయలుదేరేటప్పుడు అనేసి నాన్ వెజ్ కూడా ఏమి ఇవ్వకుండా పంపిస్తున్నాం. వద్దులే అని చెప్పారు నాతో. అయ్యో వద్దులే నా ఆంటీ ఇంత పొద్దున్నే అనేసి నేను అన్నాను. ఇంకా అలాంటిది నెల్లికాయ ఊరగాయ అంటే నేను బెంగళూరుకి వస్తున్నప్పుడు నాకు కొన్ని కావాల్సినవన్నీ ప్యాక్ చేసి పంపిస్తుంటారు కదా, అలా ఏమి ప్యాక్ చేసుకోలేదు ఈసారి, ఏం తీసుకెళ్ళట్లేదు. అప్పటికప్పుడు అవన్నీ ప్యాక్ చేస్తానంటే కూడా ఏం వద్దులే నా ఆంటీ ఇంకా బయలుదేరిపోతున్నాము అని చెప్పినట్టు నాకు కూడా కొంచెం మూడ్ ఆఫ్ ఉండింది. అరే బయలుదేరిపోతున్నామే, సుదర్శన్ ఏంది కొంతసేపు కూడా ఉండకుండా బయలుదేరేస్తున్నాడే అని. అసలు సుదర్శన్ 4 o'clockకి లేసి మమ్మల్ని బయలుదేరిపిస్తారని సో నేను కూడా అసలు అనుకోలేదు. ఏమంటే ఇన్ని రోజులు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది, ఎట్లా ఒకటి మేనేజ్ చేసుకుంటూ అలా ఉండేది. ఎక్కడైనా ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉండింది. ఇంకా ఆఫీస్ కూడా ఓపెన్ అయిపోయింది కదా, అందుకే సుదర్శన్ ఇంకా బయలుదేరాలి అని స్టార్ట్ చేశాడు. బాయ్ బాబా. ఫోన్ అన్ని పెట్టుకున్నాం, కార్ కీస్ Bye. Bye. Papa, you watch.
వాచ్ ఉందిరా, ఫోన్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. టెడ్డా అవి లోపల పెడుతురా నాన్న. బాయ్ బాయ్ బాబా. అలా మా సుదర్శన్ పాపం అంతా అర్లీగా లేసి మళ్ళీ డ్రైవ్ చేసుకుని వచ్చి బెంగళూరుకి మమ్మల్ని డ్రాప్ చేసేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఆయిల్ పెట్టి మంచిగా జడేసి పెట్టాను. ఇంకా వీళ్ళకి స్కూల్ డుమ్మా అనమాట ఆ రోజు. హ్యాపీ పిల్లక భలే ఉంది కదా. ఇంకా నేను పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ పోవాలనేసి మల్టిపుల్ ప్రోడక్ట్స్ చూశాను, ట్రై చేశాను, కానీ దేనికి లాభం లేకుండా పోయింది. ఒక మంచి ప్రోడక్ట్, ఓన్లీ పిగ్మెంటేషన్ పోవడమే కాకుండా మన స్కిన్కి మంచి గ్లో ఇచ్చే ప్రోడక్ట్ కావాలి అనేసి అనిపించింది. ఇంకా అప్పుడు కోజిక్ యాసిడ్ అనేది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనిపించింది. అప్పుడు కరెక్ట్గా ది డెర్మాకో ప్రోడక్ట్ దొరికింది. ది డెర్మాకో 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం అనమాట. ఇది ఫర్ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్. దీంట్లో 1% ఆల్ఫా ఆర్బుటిన్ ఉంటుంది, కోజిక్ యాసిడ్ ఉంటుంది, నియాసమైడ్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మనం డే అండ్ నైట్ రెండు యూజ్ చేయొచ్చు. బట్ నేను నైట్ మంచిగా ఉంటుంది అనమాట. మెయిన్లీ నైట్స్ మనం అప్లై చేసుకుంటే సీరం అంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్, పారాబన్ అండ్ SLS ఫ్రీ. ఇంకా ఈ కోజిక్ యాసిడ్ అనేది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేమంటే ఫర్మెంటెడ్ రైస్ నుండి ఇంకా మష్రూమ్స్ నుండి తీసిందనమాట. సో దానికి ఒక అబిలిటీ ఉంటుంది మన డార్క్ స్పాట్స్ లైటన్ చేయడానికి, మనకి ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి. సో జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మన ఫేస్ మీద, నెక్ మీద అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా స్లోగా మసాజ్ చేసుకునేలాగా అప్లై చేసుకొని పెట్టేయడమే. ఇంకా స్టిక్కీగా అస్సలు ఏముండదు, తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్లోకి. సో దీంట్లో ఉన్న కోజిక్ యాసిడ్ ఏమంటే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఆల్ఫా ఆర్బుటిన్ అనేది ఏమంటే ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా అలాగే రికరెన్స్ ఆఫ్ డిస్కలరేషన్ మినిమైజ్ చేస్తుంది. సో ఇది బెస్ట్ సొల్యూషన్ ఫర్ పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ బ్రైటింగ్ అనమాట. ఇంకా మోర్ ఎఫెక్టివ్ దెన్ వైటమిన్ సి అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ డిరైవ్డ్ బై డెర్మటాలజిస్ట్. ఈ సీరం ఒక టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది అలా చూపిస్తాను. ఇంకా మీకు అలాగే నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీ అందరికి తెలిసిందే, మనం ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. సో అందుకోసం ది డెర్మాకో 1% హాలోనిక్ సన్ స్క్రీన్ అక్వా జెల్ ఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనమాట. ఇది SPF 50 PA++++. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ హాలోనిక్ యాసిడ్, వైటమిన్ ఈ, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్. ఇది క్విక్ అబ్జార్బింగ్ ఫార్ములా ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ UVA ప్లస్ UVB ప్లస్ బ్లూ లైట్. ఇది మనకి సన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. సూపర్ లైట్ వెయిట్ అండ్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. The Dermaco has empowered 20,000+ students this year with their Young Scientists initiative. ఇంకా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ ని వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేట్ చేసే భూమి ద్వారా సో దాన్ని లింక్ చేస్తారు. ఒక మంచి ఇనిషియేటివ్ కదా. ఇంకా ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ డిజైన్ బై డెర్మటాలజిస్ట్. ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెర్మాకో వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ASHA2025 అనేది యూజ్ చేశారంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. పిగ్మెంటేషన్ రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి క్రీమ్స్ ఏదైనా వాడితేనే దానికి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. మన స్కిన్కి కొంచెం మంచిగా ఉంటుంది. దాని తర్వాత మీరు బయటికి వెళ్తున్నారంటే మాత్రం సన్ స్క్రీన్ మాత్రం వదలకండి. అది ఏ సీజన్ అయినా కానివ్వండి, ఇంట్లోనే ఉన్నా కానీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూ ఉండండి. ఇంకా తిరుపతితో కంపేర్ చేస్తే బెంగళూరులో చాలా చలిగా ఎండగా ఉంది, కానీ ఆ ఎండలోనే ఒక రకమైన చలిగా ఉంటుంది. స్కిన్ డ్రైగా అయిపోవడము, అదేమో సురు అంటూ ఒక రకంగా ఉంటుంది అన్నమాట. ఒక బర్నింగ్ సెన్సేషన్గా ఉంటుంది. సో అదేమంటే బాడీ లోషన్ అప్లై చేయండి, ఏదైనా చేయండి, మళ్ళీ డ్రై అయిపోవడము. సో అట్లా కొంచెం మరి రీఅప్లై చేసుకుంటూ అట్లా ఉండాలి. ఇంకా ఆ రోజు నేను వ్లాగ్ ఏం చేయలేదు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నాకు సుదర్శన్కి టీ పెట్టేసుకున్నాను. ఇంక వీళ్ళిద్దరికి పాలిస్తే అదిగో ఆ బిస్కెట్స్ నంచుకొని తింటున్నారు. బాయ్ హ్యాపీ, బాయ్ టాటా. ఇంకా వీళ్ళతో పాటు సుదర్శన్ కూడా వెళ్ళిపోతారు ఆఫీస్కి. కార్లో వెళ్ళకుండా ఈ మధ్య క్యాబ్ బుక్ చేసుకుంటున్నాడు అనమాట. బ్యాక్ పెయిన్గా ఉండడము అట్లా ఉంటుంది. హ్యాపీగా క్యాబ్లో అయితే పడుకొని వెళ్ళిపోతాను బుజ్జు అనేసి అని ఆఫీస్ క్యాబే ఉంటుందిగా. సో అది బుక్ చేసుకున్నాడు. అదేమంటే తొందరగా వచ్చేస్తుంది. సో అందుకని టెడ్డీ హ్యాపీ వాళ్ళని వదిలేసి మళ్ళీ క్యాబ్లో వెళ్తాడు. నేను వదులుతానులే బాబా వాళ్ళని స్కూల్ దగ్గర, నువ్వు రెడీ అయ్యి వెళ్ళు అనేసి అంటే విన్నాడు. దాంతోపాటు టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా అంతే, బాబా నువ్వే రా, నువ్వు వచ్చి మమ్మల్ని వదిలేసి వెళ్ళు అనేసి అంటుంటారు. ఇంకా పాపం వాళ్ళ కోసం అనేసి 8:15కి అలా వెళ్ళేలాగా చూసుకున్నాడు క్యాబ్. ఇంకా వెళ్ళగానే కిచెన్లోకి వచ్చాను, అంతా నీట్గా క్లీన్ చేసేసుకుందాము అట్లా అనేసి. ఇది చూసారా, నిన్న అంతా స్కూల్కి వెళ్ళలేదు కదా, ఆ క్రాఫ్ట్స్ చేసుకుంటా కూర్చుంది హ్యాపీ. అబ్బా హ్యాపీ ఎంతో బాగుందో, భలే చేసావు హ్యాపీ అని పొగిడేసరికి, అమ్మ నీకే అమ్మా, ఇక్కడ అతికించుకో అమ్మా బాగుంటుంది, ఇక్కడ స్టిక్ చేస్తా అని చెప్పేసి అక్కడ స్టిక్ చేసి వెళ్ళింది.
ఇంకా ఇదేమంటే కస్తూరి పసుపు. నేను మొన్న షాపింగ్‌కి వెళ్ళాను కదా! సంక్రాంతి రోజు గాంధీ రోడ్‌కి. సో, అప్పుడు తెచ్చుకున్నాను. నార్మల్‌గా కొంచెం పెద్దదిగా తెచ్చుకుంటా ఉంటాను. ఈసారి ఏమంటే చిన్న సైజ్ తెచ్చుకున్నాను. పెద్దది తెచ్చుకుంటాను. అది అసలు అవ్వదు. ఎక్స్‌పైర్ అయిపోతదనమాట. లాస్ట్ టైమ్‌ది కూడా ఎక్స్‌పైర్ అయిపోయి నేను పడేసాను వేస్ట్‌గా. అందుకని ఈసారి తెచ్చుకున్నప్పుడు చిన్నది తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇంకా చిన్నది తెచ్చుకున్నాను. ఇదేమంటే ఫేస్ ప్యాక్స్‌లో పెట్టుకుంటే యాడ్ చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్ చాలా బావుంటుంది ఫేస్. సో, దానికోసం అనేసి ఇది తెచ్చుకుంటూ ఉంటాను. మీకు స్కిన్ గనక ట్యాన్ అయిందే అనుకోండి, అప్పుడు జస్ట్ ఈ కస్తూరి పసుపు, కొంచెం పెరుగు, ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, రా మిల్క్ ఏసుకోండి. ఆయిలీ లేదు నార్మల్ కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ అలా అనుకుంటే మాత్రం కర్డ్‌లో కలుపుకొని జస్ట్ ఈ 2 ఇంగ్రీడియెంట్సే మిక్స్ చేసేసుకొని మీరు ఫేస్‌కి అంతా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. దాని తర్వాత జస్ట్ అట్లే ఓన్లీ వాటర్‌తో వాష్ చేసేసేయండి. దాని తర్వాత ఎండలో ఒక 2 అవర్స్ వరకు వెళ్ళకండి బయటికి. అప్పుడు అట్లే మీరు ఒక 3, 4 డేస్ డైలీ అప్లై చేశారంటే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తది. అసలు ట్యాన్ అంతా పోతుంది. ఇంకా ఈ ఫేస్ ప్యాక్ ఏమంటే నేను మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా! నార్మల్‌గా నేను ఎప్పుడైనా తిరుపతి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు పింపుల్స్ పోవడానికనేసి ఫేస్‌లో అలా అప్లై చేసుకుంటుంటానే. సో, అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. నేను టెడ్డీ చిన్నప్పుడు అంటే సెకండ్ క్లాస్ అలా ఉన్నప్పుడు మేము తావర్కెరలో ఉన్నాము. అక్కడ నుండి హెచ్ఎస్ఆర్‌లో టెడ్డీ స్కూల్ అనమాట. తావర్కెర నుండి హెచ్ఎస్ఆర్‌కి వచ్చేసి నేను వాడిని వదిలిపెట్టడం, పికప్ కోసము అట్లా వచ్చిపోతూ అలా ఉండేదాన్ని. అప్పుడు ఓన్లీ నా నోస్‌కి మాత్రం ట్యాన్ అయిపోయి ఉండింది. డార్క్‌గా అయిపోయి ఉండింది. అప్పుడు ఇది నా ఓన్‌గా నేనే ఎక్కడ చూడలేదు. జస్ట్ ఎందుకొచ్చిందో అట్లా ఐడియా తెలీదు. అలా నాకెవరైనా చెప్పారా గుర్తు రావట్లేదు. సో, అట్లా అప్లై చేసి చూసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. మంచిగా అయిపోయిందనమాట. అందుకనేసి నాకు ఆ రెమెడీ బాగా గుర్తు. అందుకే చెప్తున్నాను. ఇంకా ఆ రోజు లంచ్‌కి ఏమంటే టొమాటోలు ఉన్నాయన్నమాట చాలా. సో, టొమాటోతో ఏం చేద్దాం టొమాటో చట్నీ చేసేసుకుందామా చాలా రోజులైపోయింది అలా అనేసి అనుకున్నాను. ఇంకా తర్వాత ఏమంటే టొమాటో ఉంది, ఈ కొత్తిమీర కూడా చాలా ఉంది. అది పాడైపోతది ఇంకా రేపటికి. అందుకనేసి కొత్తిమీర కూడా వేసి చేసేద్దాం అనేసి చేస్తున్నాను. టొమాటో, కొత్తిమీర పచ్చడి. ఇంకా ఈ చట్నీ అయితే ఎంత టేస్టీగా ఉండిందంటే అసలు నార్మల్ టొమాటో చట్నీ కంటే ఇలా చేసుకొని వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అబ్బబ్బబ్బా! ఎందుకులే నాకు మళ్ళీ మీతో మాట్లాడుతుంటే అదే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉండింది. మీరు జస్ట్ ట్రై చేసి చూడండి ఒకవేళ ఇలా చేయలేదు అంటే. నేను నార్మల్‌గా ఎప్పుడు టొమాటో చట్నీ ఆల్రెడీ మీకు చూపించున్నాను. చాలా సింపుల్‌గా చేసేస్తూ ఉంటాను. దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. చెనక్కాయ పప్పులు యాడ్ చేశాను ఎక్స్ట్రాగా అంతే. ఇంకేం యాడ్ చేయలేదు. ఆ రెండిటి వల్ల ఎంత టేస్టీగా వచ్చిందో అసలు నాకైతే చాలా నచ్చింది. ఇది ఓన్లీ అన్నంలోకే అని కాదు, మీరు దోసలో కూడా తినొచ్చు. ఇంకా మీకు ఈ చట్నీ అంత ఇష్టంగా వచ్చింది అంటే మాత్రం చపాతీలో కూడా ఆసమ్‌గా ఉంటుంది. నేనైతే తినేస్తాను. కానీ సుదర్శన్ వాళ్ళు తినరనమాట. ఇష్టం ఉండదు సుదర్శన్‌కి. ఏదైనా కర్రీయో అట్లానే ఉండాలి చపాతీలోకి. కానీ నాకేమంటే ఒకవేళ చట్నీ నచ్చింది, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై ఎట్లాంటి ఏదైనా ఫ్రైస్ చపాతీలో తినేస్తాననమాట. నాకు అలా అలవాటు. ఇంకా చట్నీ అంతా ఇట్లా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పోపు వేసుకోవాలి. పోపు వేసుకోకపోయినా కూడా బానే ఉంటుందేమో. మళ్ళీ పోపేసాను. ఇంకా ఇది ఎక్స్‌ట్రార్డినరీగా వండింది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇది ఆ రోజు లంచ్‌కి ఇదే అనమాట. ఇంకోటేమంటే ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆమ్లెట్లు వేసి ఇచ్చేద్దాంలే పిల్లలకి అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు థర్స్‌డే నేను నాన్ వెజ్ తినను. అందుకే అప్పడాలుంటే అవి ఇదొచ్చేసి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. ఎప్పుడు కుమార్ వాళ్ళు శబరిమలైకి వెళ్ళేటప్పుడు ఈ ప్యాకెట్స్ కొనుక్కొని తెచ్చుకుంటారు తిరుపతిలోనే. ఇంకా ఈ అప్పడాలు ఏమంటే భలే ఉంటాయి. ఎంత బావుంటాయి. ఇది ఉంటే చాలనమాట. ఎంత అన్నమైనా తినేసేయొచ్చు ఏమీ లేకుండా అలా ఉంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్‌గా నాకు ఇవే గుర్తుకొచ్చి ఇంకా ఇవేమంటే నా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేశాను. చాలా బావుంటాయి ట్రై చేయండి అనేసి. నేను తిరుపతి నుండి ఇంటి దగ్గర చాలా ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు మోహన ఇచ్చి పంపించింది కొత్తదిగా. సో, దాంట్లో నా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను. ఇంకా అన్నం పెట్టుకున్నాను. నాకేమంటే ఇలాంటివి ఏదైనా ఇష్టంగా చేసుకున్నప్పుడు భలే ఆకలేసేస్తది. లేదంటే టెడ్డీ వాళ్ళు వచ్చినాక తిందాంలే అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ వేడి అన్నంలో తినేయాలి అనిపించేటివి తినేస్తాను భలే ఆకలేసి. ఇంకా వడియాలు నంచుకొని తినేసాను. అలా లంచ్ అయిపోయింది. ఇంకా ఒక 1 or 2 వీడియోస్ చేసుకున్నాను ఆ రోజు నేను. మీతో ఆల్రెడీ షేర్ చేసేసానులేండి. సో, నా ఫ్రెండ్ పంపించిందని చెప్పాను కదా అవి. ఇంకా టెడ్డీకి భలే నచ్చింది. యాపీకి కూడా భలే నచ్చింది. తినేసారు. ఇంకా ఇదేమంటే అరుంధతి ఇచ్చింది. ఇదేమంటే వింటర్ స్పెషల్ స్వీట్ అంట. పోలీలాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. మరి దాని లోపల కాకపోతే కొబ్బరితో చేసింది అన్నట్టు కొబ్బరి లౌజ్ అంటారే అలా ఉందన్నమాట మిడిల్‌లో. అది వింటర్ స్పెషల్ రెసిపీ ఆశ. స్వీట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి అనేసి అంటే ఇంకా చాలా బావుంది నిజంగానే. ఇంకా అది తిన్నాను. దాని తర్వాత ఏమంటే ఇదిగో ఆ రోజు యాపీకి ఇది స్కేటింగ్ క్లాస్ ఉండింది. ఇది కూడా యాపీయే చేసింది.
ఏంటో హ్యాపీ స్కేటింగ్కి వెళ్ళాలంటది, కానీ అంత ఇంట్రెస్ట్ చూపించదు. క్లాస్ ఉంది అంటే వాటి కొంచెం టైర్డ్ అయి ఉంటాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత. ఈ టీవీ పెట్టామంటే టీవీ చూసుకోవడంలో అలా ఉండిపోతుంది. అప్పుడేమంటే వెళ్ళనమ్మా నేను రేపు వెళ్తాను అలా అంటుంది. నా బలవంతం మీద మళ్ళీ రెడీ అవుతుంది. మళ్ళీ నేను అడుగుతాను కూడా, వాడికి బలవంతంగా పంపించకూడదు అనేసి, ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేసే హ్యాపీ మానిపించేస్తాను ఏం కాదు అని కూడా మంచిగా చెప్పినా కదా, లేదమ్మా నేను వెళ్తాను అనేసి అంటది. ఆ జస్ట్ ఆ టైం వరకు ఉంటుంది కదా కొంచెము, అప్పుడు మాత్రం వెళ్ళబుద్ధి కాదు. వన్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఏమంటే మంచిగా వెళ్ళేసి వస్తుంది మళ్ళీ. ఇంకా ఈ మధ్య ఏమంటే హ్యాపీ జిమ్నాస్టిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి అకాడమీలో జాయిన్ చేయండి నాకు అనేసి రోజు అడుగుతానే ఉంది. లాస్ట్ ఇయర్లో చెప్పాను డిసెంబర్లో, అలా న్యూ ఇయర్ వస్తుంది కదా ఆ ఇయర్లో జాయిన్ చేస్తానులే హ్యాపీ అనేసి చెప్పాను. ఇంకా ఏమంటే ఇక దగ్గరలో మంచి అకాడమీ లేదు. హ్యాపీ అడిగే అకాడమీ చాలా దూరం అనమాట. వెళ్ళడానికే ఒక్కొక్కసారి 1 hour అయిపోతుంది. అందుకే థింక్ చేస్తూ ఉన్నాము, చూడాలి వాడిని ఎట్లా ఒకటి మంచి అకాడమీలో జాయిన్ చేయించాలి అనేసి అనుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక డే అనమాట, ఫ్రైడే రోజు. ఇంకా ఆ రోజు సంగీత వచ్చేసిందా పొద్దున్నే. ఇంకా నాకు సంగీతకి టీ తాగాలనిపించి టీ పెట్టుకున్నాము. సంగీతకి ఇచ్చేసి ఇంకా నేను తాగాను. ఇంక ఇలా బయటికి వచ్చి టెడ్డీ హ్యాపీ వాళ్ళని బాయ్ చెప్పేసి చూస్తూ ఉంటే మళ్ళీ దీనికి 2 flowers వచ్చాయి. ఒక్కొక్కటి పూస్తూ ఉండింది. ఇంకా ఆ రోజు ఏమంటే 2 flowers పూసాయి. భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ సర్దుకుంటున్నాను బ్యాగ్. నేను నార్మల్గా తిరుపతి నుండి వచ్చినప్పుడు ఏమంటే బ్యాగ్స్ మళ్ళీ తిరుపతికి వెళ్తాను, ఒక 10 daysలో వెళ్తానంటే బ్యాగ్ అట్లే పెడతాను. దాంట్లో ఆల్రెడీ యూజ్ చేసేసి తీసేస్తాను. ఇంకా కొన్ని ఉంటాయి కదా అట్లానే పెట్టుంటాను. మళ్ళీ ఏదైనా యాడ్ చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాను అనమాట. కానీ ఈసారి ఏమంటే 1 weekకే, జస్ట్ 1 week వచ్చాము సంక్రాంతి నుండి ఇక్కడికి. ఇంకా ఆ వీకెండే మేము మళ్ళీ ఊరికి వెళ్తున్నాము. అందుకనేసి మళ్ళీ అన్నీ సర్దుకుంటున్నాను. నార్మల్గా అయితే మరీ ఎక్కువగా సర్దను. తిరుపతికి అయితే అక్కడ ఆల్రెడీ మాకు ఉంటాయి కాబట్టి ఏదో ఒక 2 వేసుకొని వెళ్తూ ఉంటాను గబగబా. ఇంకా ఇవన్నీ సర్దుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నా అంటే హైదరాబాద్కి వెళ్తున్నాము. ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే ఉన్న 2 days అయినా ఒకవేళ 3 days అయినా కానీ చాలానే సర్దుకొని వెళ్తాను. అక్కడ ఏమీ ఉండవు మాకు. సో మేము తీసుకెళ్ళేటివే ఉంటాయన్నమాట. అక్కడ తిరుపతికి అనుకోండి అసలు సుదర్శన్ బట్టలే పెట్టుకోడు, అక్కడ ఆల్రెడీ ఉండేటివి వేసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను ఇక్కడికి వెళ్తున్నాను కాబట్టి హైదరాబాద్కి సుదర్శన్కి పెట్టుకోవాలి, రెడ్డికి పెట్టుకోవాలి, హ్యాపీకి పెట్టుకోవాలి, నాకు పెట్టుకోవాలి. సో అవన్నీ చూసుకొని అన్నీ నీట్గా పెట్టుకుంటూ ఉన్నాను. 2 years అయిపోయింది తెలుసా నేను హైదరాబాద్కి వెళ్ళి. మమ్మీ వాళ్ళే లాస్ట్ ఇయర్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, అంటే ఒక 2 months ఉండేసి మమ్మీకి సర్జరీ జరిగింది. సో ఇక్కడే ఉండేసి వెళ్ళున్నారు. సో అందుకే ఇంకా దాని తర్వాత వెళ్దామంటే అసలు కుదరనే లేదు. ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉండింది. ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి అంటే కొంచెం మేము లీవ్స్ ఉంటాయి కదా, హాలిడేస్ చూసుకోవాలి, అవి కలిసి రావాలి. అట్లా వెళ్తే బాగుంటుంది. ఒకవేళ 2 days కోసమైనా అట్లా వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మేము ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ బస్లో కానీ వెళ్ళాం, కార్లోనే వెళ్తూ ఉంటాము. వెళ్ళేటప్పుడు 1 day జర్నీ ఉంటుంది, వచ్చేటప్పుడు ఒక 1 day జర్నీ అవుతుంది. సో అందుకనేసి చూసుకొని వెళ్ళాలి. ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఆ రోజు దోశ లెమన్ రైస్ చేశాను, వాళ్ళకి బాక్సెస్ పెట్టేశాను. ఇంకా నేను తినేసాను. తర్వాత యోగాకి వెళ్తున్నాను. ఇంకా రేపు సాటర్డే కాబట్టి వీళ్ళకి హాలిడే ఉంటుంది. సో రేపు ట్రావెల్ చేసుకోవచ్చు, రేపు మార్నింగ్ అర్లీగా లేసి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము. మేము ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళాము. భలే ఉండింది, నచ్చింది మాకు. సో అది షేర్ చేసేసానా లేదా అనేది నాకు అసలు గుర్తుకు రాలేదు, చేయలేదు అనేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఎలాగో ఇంకా ఈ వ్లాగ్ పెడుతున్నాను కదా అన్నట్టుగా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మీకు. టేస్టిక్ రెస్టారెంట్ అనేసి. సో ఇదే 6 members అందరు కూర్చోవాలి. ఇదేమంటే 5th floorలో ఉంటుంది. అసలు ఒక రెస్టారెంట్ ఉంది 5th floorలో అనేసి మనకు తెలియదు అనమాట. చిన్న లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్లో ఎక్కితే 5th floor తీసుకొస్తాం ఈ రెస్టారెంట్కి. ఇంకా ఇది వచ్చేసి నాగవరాలో ఉంటుంది. ఇంకా మేమైతే ఆట్ టైంకి వెళ్ళాము, మాకు మంచి లంచ్ దొరుకుతుందో లేదా డౌట్ఫుల్గా వెళ్ళాము. ఇంకా అదిగా సుదర్శన్ 6 seats కావాలి అన్నాడు, ఎందుకో చూపిస్తాను. యాప్ అవి చేయకూడదు, తాగుదాం, సూప్ తాగుదాం అబ్బు, హాట్ అండ్ సోర్ మంచిగా తాగుదాం కదా బాబా. బటర్ నాన్ కుల్చా ఉంది, ఇంకేం కావాలి? ఇదిగోండి మా అబ్బు సాగర్. సో అందుకే 6 seats కావాలి అనేసి అడిగాడు మా సుదర్శన్. ఇంకా మాకు కొంచెం పనుండి నాగవరాకు వచ్చాము. ఇంకా అలాగే అబ్బు సాగర్ వాళ్ళు కూడా ఉన్నారనమాట మాతోటి. ఇంకా మేము అందరం కలిసి ఇలా రెస్టారెంట్కి వద్దాము అనేసి అనుకొని వచ్చాము. సరే నాగవరాలో
మంచి రెస్టారెంట్స్ ఎక్కడ అంటే నాకు సర్చ్ చేస్తే నాకు ఇది కనిపించింది, మంచి రేటింగ్ ఉంది, సరే అనేసి వచ్చాము. ఇక్కడ ఏమంటే బాగుంది, కాకపోతే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు, లేట్ అయిందనమాట కొంచెం సర్వ్ చేయడం మాకు. ఇంకా ఇక్కడ చూసారా ఇలా డిస్ప్లేలో మినియేచర్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టున్నారు పిల్లలవి. ఇంకా వీళ్ళు సర్వ్ చేసేది ఎందుకు లేట్ అయింది అంటే ఆ రోజు వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అంట ఈ రెస్టారెంట్ పెట్టి, అందుకని చాలా బిజీగా ఉన్నారంట. ఈవినింగ్ మంచి పార్టీ ఉంటుందంట. ఇంకా ఈ సూప్ అయితే భలే ఉంటుంది, ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది, ఇక్కడ కూడా అలానే ఉండింది, మాంచో సూప్ అనేసి. ఆ ఒడియల్లాగా ఇస్తారు సన్నగా, అదే టేస్ట్ అనమాట, అది ఉంటేనే బాగుంటుంది. ఇంకా మేమైతే ఫుల్గా ఆర్డర్ చేసేసాము, కానీ వాళ్ళే ఏం తీసుకురావట్లేదు. సూప్ తీసుకొచ్చారు, సూప్ తర్వాత ఒక 10-15 minutes అయిపోయింది, దాని తర్వాత ఇంకో రెసిపీ తెచ్చారు. అప్పుడు లోపల ఏమంటే సుదర్శన్ హ్యాపీ ఆడుకోవడము, ఇక్కడ అబ్బు సాగర్ రెడ్డి ముగ్గురు ఆడుకోవడము, నేనేమంటే ఇంకా వీడియో తీసుకోవడం వీళ్ళని. సో అలా టైం స్పెండ్ చేసామన్నమాట. వాళ్ళు కొంచెం మనం మంచిగా ఆకలితో ఉండి ఇలా స్లోగా సర్వ్ చేశారంటే బీపీ వస్తూ ఉంటుంది కదా అసలు, ఇంకా ఎంతసేపు, అసలు వెళ్ళిపోదాం పదండి అన్నట్టుగా అయిపోతుంది. అబ్బా ఎంతసేపు, ఇంక ఇప్పుడు అడుగుదాము అనే లోపల అప్పుడు తెస్తారనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళాం రెస్టారెంట్కి, ఇంకా ఓన్లీ వెజ్ తినడానికి అనమాట ఇంకా ఆ రోజు. సో ఇదేమంటే పన్నీర్తో కావాలి అనేసి ఆర్డర్ చేసుకున్నాము. పన్నీర్ సుఫియానా అనమాట దీని పేరు. ఎంత బాగుందంటే అసలు అలా తుంచుకొని తింటే అలానే కరిగిపోతా ఉంది, అంత టేస్టీగా ఉండింది. ఇంకా ఇది వచ్చేసి పాపిడి కబాబ్ అంట. ఇది చూడ్డానికి ఏదోగా ఉండింది, కానీ తినడానికి ఎలా ఉందంటే ఇప్పుడు అప్పడం ఉంటుంది కదా, అది దాని లోపల ఏమంటే పొటాటోది స్టఫింగ్ ఉంటుంది కదా, అట్లా ఉండింది. కానీ ఎక్కువ తినలేకపోయాము, కానీ డిఫరెంట్ టేస్ట్ ఉండింది, కొత్తది ఏదో టేస్ట్ చేసాము, ట్రై చేసాము అన్నట్టుగా అనిపించింది. అంటే ఫస్ట్ రెసిపీ భలే ఉండింది కదా, ఇది ఇంకా బాగుంటుంది అనుకున్నాము, కానీ దానంత రీచ్ అవ్వలేదు, కానీ బాగానే ఉండింది, ఎక్కువగా తినలేకపోయాం అంతే. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ మీద కూడా ఈ రెస్టారెంట్ నేమ్ పెట్టి ఇలా ఉండింది. సో ఇది కూడా మన ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనేసి పెట్టుకున్నాను పక్కన. ఇంకా వీళ్ళకి మిల్క్ షేక్స్ కావాలంటే ఆర్డర్ చేసాము. సో ఇది వచ్చేసి చాక్లెట్ ఓరియో ఆ మిల్క్ షేక్సే కావాలంటారు, టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఎప్పుడు అంతే. సో అదే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఇది ఇచ్చారు కదా, ఇంకా అబ్బోడికి సాగర్ గారికి ఇంకోటి ఆర్డర్ చేసాము, అది రేపు గంటకు వస్తుంది అనమాట మళ్ళీ. ఆ రోజు అంతా అట్లే, ఎందుకనే మాకు అలా రాసి పెట్టుండిందో ఏమో, అంతా గంటకి ఒకటి తెచ్చిచ్చారు, అలానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా అయిపోయింది, కోపం తెచ్చుకోకుండా. ఇంకా మా సుదర్శన్ ఇలాంటప్పుడు భలే వెరైటీలు కావాలనుకుంటాడు. అది ప్యాషన్ ఫుడ్ బెసిల్ డిలైట్ అంట, అదొకటి బాగాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి మిగతావి. ఇంకా బటర్ నాన్ తెప్పించుకుందాం అనేసి దానికి 2 రెసిపీస్ తెప్పించుకున్నాము. కాజు మఖానా మసాలా ఒకటి, అదైతే ఎంత బాగుందో, భలే టేస్టీగా ఉండింది. ఇంకోటి చౌంక్ వాలీ దాల్, దానికి తడకా వేస్తారు కదా, అది భలే ఉంటుంది, ఇలా బటర్ నాన్లో రోటీలో తినడానికి చాలా బాగుండింది 2 రెసిపీస్. అంతే, మేము ఫ్రైడ్ రైస్ అంటూ ఇంకా ఏం అవన్నీ తెప్పించుకోలేదు, బటర్ నాన్తోనే సరి పెట్టేసుకున్నాము. ఇంకా అవన్నీ రైస్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే ఇంకా రేపు తెస్తారేమో అనేసి అనుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి పొమిగ్రనేట్ మోజిటో. ఇంకా మా సుదర్శన్కి అది నచ్చలేదు అనేసి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేశాడు, అది బాగుందంట హ్యాపీకి. ఇంకా మా సుదర్శన్కి అయితే అన్నీ బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసి పైనాపిల్ ప్యారడైజ్. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, ఎవరెవరికి ఏదేదో ఆర్డర్ చేసామో అనేది మాకు తెలియలేదు, కానీ అందరం అన్ని టేస్ట్ చేసాము. ఇంకా నాకేమంటే ఆ రోజు కొంచెం హెడేక్గా ఉండేసరికి నాకు అయితే ఏం వద్దు బాబా మీరు ఆర్డర్ చేసుకోండి అని చెప్పాను. కానీ ఎలా అయిపోయిందంటే అందరు ఏమంటే టేస్ట్ చేయి అని చెప్పేసరికి అన్నీ తాగాను, కూర్చొని టేస్ట్ చేశాను అన్నీ. సో అదేమంటే ఒక ఫుల్ కప్ నేను తాగేసాను, గ్లాస్ ఒకటి అన్నట్టుగా అనిపించే ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి బెర్రీ బ్లిస్ అంట, అబ్బోర్డ్ కోసం ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇది కూడా అందరం ట్రై చేసాము. ఇంకా అంతే, అలా అయిందనమాట ఆ రోజు మా లంచ్. మళ్ళీ ఏమంటే ఒక్కొక్క రెసిపీ తెచ్చి పెడతారా, ఎలా ఉంది సార్ బాగుందా అనేసి మళ్ళీ భలే మంచిగా అడిగి వెళ్తుంటారు. ఇదిగోండి ఈ బిల్ పెట్టుకొని ఉంటాను, దాని లోపల ఉంటాయి రెసిపీ నేమ్స్, అవే చూసి చెప్తూ ఉంటాను, ఎందుకంటే మర్చిపోతాను, అవి నోరుకో తిరగవు కొన్ని. అందుకనేసే మెయిన్లీ ఈ మధ్యాహ్నం ఏమంటే నేను మీకు చూపించినట్టు ఉంటుంది, అక్కడ ప్రైసెస్ ఒక ఐడియా ఉంటుంది అన్నట్టుగా వీడియో తీసుకుంటున్నాను దాన్ని, అలాగే మెయిన్గా ఆ రెసిపీస్ నేమ్స్ గుర్తుంటాయి అనేసి కూడా తీసుకుంటున్నాను. ఇంకా అలా ఆ రోజు అబ్బు సాగర్తో మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెప్పాక 5th floor అనేసి, సో ఈ లిఫ్ట్ అంతా ట్రాన్స్పరెంట్ ఐ మీన్ మిర్రర్ ఉంటుంది, సో అంతా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక కార్నర్లో ఉంటుంది బిల్డింగ్కి, ఎక్కడ పడిపోతామో అని కొంచెం టెన్షన్గా ఉంటుంది పై నుండి చూసుకుంటా కిందకి వచ్చామంటే. సో ఆ ఫీల్డ్లోనే మేమందరం అట్లే వస్తూ ఉన్నాము, అలానే వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను, మీ అందరితో కూడా షేర్ చేయాలి అన్నట్టుగా.
ఇంకా అంతే, అక్కడ నుండి అబ్బుని సాగర్ని డ్రాప్ చేసేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము. సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.